రెండో తిమోతి రాసిన లేఖ 1వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే పౌలు గారు తిమోతిని చూస్తున్నాడండి. పిల్లరా, నేను ఆరంభంలో ఒక మాట చెప్పాను. దేవుడు నిన్ను చూస్తూ ఉంటున్నప్పుడు నిన్నే కాదు ప్రియ సహోదరి, నీలో తరాలను ఆయన చూస్తాడు, నీలో జాతులను ఆయన చూస్తాడంటే నీ తర్వాత నీ పిల్లలని దేవుడు చూడగలుగుతాడు. అలాగే పునీత పౌలు గారు తిమోతిని చూస్తుంటున్నప్పుడు ఆయన తిమోతిని కాదండి చూస్తుంది, ఆయన ఎవరిని చూస్తున్నాడంటే అక్కడ చక్కగా వాక్యం రాయబడి ఉందండి. ఆయన ఏమంటున్నాడంటే, మొదట ఈ విశ్వాసము మీ అవ్వ అయిన లోయిలోను, తర్వాత మీ తల్లి అయిన యునేకోలోను ఇటువంటి విశ్వాసం నేను చూశాను అని ఆయన అంటూ ఉన్నాడు. పౌలు గారు తిమోతిని చూస్తుంటున్నప్పుడు తిమోతిలో ఆయన వాళ్ళ అవ్వ అయిన లోయిని, వాళ్ళ అమ్మ అయిన యునేకిని, అలాగే వారు కలిగి ఉన్న నిష్కపటమైన విశ్వాసాన్ని ఆయన చూశాడు. తిమోతిని కాదండి ముందు చూసింది, తిమోతికి ముందున్న తరాలని పౌలు గారు చూడగలిగితే ప్రియబిడ్డ, మరి నీలో ఎన్ని తరాలను దేవుడు చూడగలుగుతాడు? ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఏ విశ్వాసం అయితే మీ అవ్వలో కనిపించిందో, మొదట అని ఒక పదం మనం అక్కడ చూస్తున్నాం. మొదట మీ అవ్వ అయిన లోయిలో, తర్వాత మీ అమ్మలో యునేకేలో, అలాగే అదే విశ్వాసము నీలో నేను చూస్తున్నాను అని తిమోతిని పౌలు గారు చెప్తున్నారు. అంటే ప్రిలరా, మొదట లోయి దేవుణ్ణి విశ్వసించింది, మొదటగా ఆమె దేవుడి కోసం నిలబడింది. ఈరోజు ప్రియ తల్లి, నీ కుటుంబంలో ఎవ్వరు కూడా నీకు సహకరించట్లేదేమో, ఎవ్వరూ నమ్మటం లేదేమో, పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నావేమో, ఎటువంటి స్థితిలో అయినా సరే నీవు దేవుణ్ణి నమ్మి ఆయనను విశ్వసిస్తే నీ ద్వారా దేవుడు నీ తరాలను దీవిస్తాడు అనే ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి.